హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రణీత. ఈరోజైతే మనం యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాం అనమాట. సో రండి నాతో పాటు, మిమ్మల్ని కూడా మీకు కూడా చూపిస్తాను. సో అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. లైక్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కనుక ఎట్లా వెళ్ళాలో తెలుసు, బట్ అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా రూట్ అదంతా కూడాను. సో ఎక్కడ బస్ ఎక్కాలి, సో ఎక్కడ దిగాలి, ఏంటి అక్కడ ప్రొసీజర్, అదంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. అండ్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే మేము ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను హన్మకొండ, వరంగల్ ఇట్లా చాలా ప్లేసెస్కి ఇక్కడ నుండి అయితే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి చక్కగా బస్ స్టాప్కి వచ్చేస్తే మీకు చక్కగా కూర్చొని వెళ్ళొచ్చు. సో అందుకని చెప్పేసి మేము ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సో మీకు ఇక్కడ యాదగిరిగుట్ట, హన్మకొండ, వరంగల్ ఇట్లా ఈ బస్సెస్ అన్నీ కూడాను 19 ఇంకా 20 ప్లాట్ఫామ్స్ మీద ఉంటాయి అన్నమాట. సో అక్కడ చూసుకొని ఇంక అక్కడికి వెళ్ళిపోవడమే. 20 minutes to హాఫ్ అన్ అవర్ టైం గ్యాప్లోని బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, 19 ఇంకా 20 ప్లాట్ఫామ్స్ మీద మనకి యాదగిరిగుట్ట ఇంకా వరంగల్ బస్ స్టాప్ అనమాట. అంటే బస్సెస్ వచ్చేసి ఇక్కడ ఆగుతాయి. సో మీరు ఇక్కడ వెయిట్ చేస్తే ఆ బస్ వచ్చినప్పుడు మీరు ఎక్కేసేయచ్చు. మేము ఇక్కడ వెయిట్ చేస్తామన్నమాట. మేము వచ్చిన టైం ముందే ఒక బస్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇంకొక 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసాము. సో దట్ ఇంకో బస్ అయితే వచ్చేసింది. ఇది మెట్రోకే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి హ్యాపీగా మెట్రో ఎక్కేసి ఇక్కడ దిగిపోవచ్చు అనమాట. ఇంకో బస్సు సో బస్సు అయితే వచ్చేసింది అండ్ మేము కూడా ఎక్కిపోయినాం అనమాట. అండ్ తెలంగాణ వాళ్ళకి ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే చక్కగా లేడీస్కి నో టికెట్ కదా. ఇంతకుముందు మేము రెసిడెన్స్ ఆఫ్ హైదరాబాదే కాబట్టి మా అడ్రస్ అంతా కూడా అక్కడైతే ఉండేది. సో అందుకని చెప్పి నాకు కూడా టికెట్ ఏదైతే ఏమీ తీసుకోలేదు. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక 20 years లేదంటే 18 years బ్యాక్ వెళ్ళినప్పుడు యాదగిరిగుట్ట జస్ట్ చాలా నార్మల్ టెంపుల్ లాగా ఉండేది. అండ్ అప్పటికి స్వర్ణగిరి అదంతా ఏమీ కూడా స్టార్ట్ అవ్వలేదన్నమాట. బట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 15 years తర్వాత కదా నేను చూడడము, అసలు ఎంత బాగా చేంజ్ అయిందంటే అంత బాగా చేంజ్ అయింది. రోడ్స్ ఎంత బాగా వైడ్ అయ్యాయి, గ్రీనరీ ఎంత మంచిగా డెవలప్ చేశారు. అసలు యాదగిరిగుట్ట ఒక మినీ తిరుపతి లాగా అయిపోయిందనమాట, అలా చేశారు. సో చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. సో ఈ ప్లేస్ అంతా కూడా యాదగిరిగుట్టకి దగ్గరలో ఉన్న ప్లేస్ అనమాట. అక్కడ శిల్పారామం ఉంది. సో అక్కడ చాలా బాగా డెవలప్ అయింది. సో ఇది యాదగిరిగుట్ట బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడ 2 బస్ స్టాప్లు ఉంటాయంట. ఇది పాత బస్ స్టాపు, తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను, అది కొత్త బస్ స్టాప్. సో ఈ పాత బస్ స్టాప్ దగ్గర వరకే బస్సులు ఉంటాయి. సో ఇంకా కొండపైకి మనం వెళ్ళడానికి కంపల్సరీగా ఆటోనే తీసుకోవాలన్నమాట. పాత బస్ స్టాప్ నుంచి బస్సెస్ ఫెసిలిటీ అయితే లేదు కొండపైకి. సో ఇంకా ఆటో అయితే ఈచ్ పర్సన్కి 25 ఛార్జ్ చేశారు. 30 అంటారు, 25కి వస్తారులేండి. సో అట్లా ఇంకా ఆటో కట్టించేసుకొని మేము వెళ్ళిపోయాము. సో చూడండి ఎంత బాగుందో, అసలు గోవిందా గోవిందా అనుకోండి కొండపైకి ఎక్కడమే అనమాట. సో ఎంత మంచిగా డెవలప్ చేశారంటే అసలు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు ఇది ఎంత ఏది లేదు, ఒక 15-20 years బ్యాక్ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిసారు అని చెప్పేసి అంటారు. అది నిజమే అనమాట. కొండల్లో నుంచి ఆయన వెలిసారు అని చెప్పేసి. సో ఆ కొండని అదంతా కూడా ఏమీ కదపకుండా అది అలానే ఉంటుంది. వేరే అంతా కూడా అన్నమాటగా ఫుల్గా చేంజ్ చేసేసారు. సో ఎవరైనా రావాలి అనుకుంటే కంపల్సరీగా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అంటే యాదగిరిగుట్ట. అండ్ తర్వాత స్వర్ణగిరి ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది కాబట్టి అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో యాదగిరిగుట్టకైతే కంపల్సరీగా రండి, స్వామిని దర్శించుకోండి, ఓకేనా. ఎక్కువసేపు ఏం పట్టదనమాట, ఒక 10 నిమిషాల్లోనే మనం వెళ్ళిపోతాము కొండపైకి. అండ్ దిగంగానే ఇంకా బొట్లన్నీ పెడతారు కదా, సో అక్కడ ఉంటారు కదా, ఈచ్ 5 rupees అంట. సో అందుకని మేము ఇద్దరం కూడా బొట్లు అయితే ఇట్లా పెట్టించుకున్నాము. బాగున్నాయా?
కొత్త బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది. సో, కొత్త బస్ స్టాండ్ నుండి అయితే కొండపైకి మనకి చక్కగా బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది. సో, మీరు చూస్తున్నదంతా కూడాను బస్ స్టాండే అనమాట. సో, రైట్ సైడ్ మీకంతా క్లాక్ రూమ్ అదంతా ఉంటుంది. సో, ఫోన్స్ ఇంకా బ్యాగ్స్ కానీ ఏదున్నా అక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ ఫోన్‌కి అయితే ఈచ్ ఫోన్‌కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బ్యాగ్‌కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ అదంతా కూడాను అటు సైడ్ కార్ పార్కింగ్ అదంతా కూడా అటు సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. సో, రష్ అయితే నార్మల్గా ఉంది. మేము వెళ్ళిన రోజు ఫ్రైడే వెళ్ళాము. అదే సాటర్డే సండే వీకెండ్స్ అప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేమైతే జనరల్గా ఉచిత దర్శనంకే వెళ్ళిపోయాం, ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాం అనమాట. అండ్ 150 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది, 300 రూపీస్ టికెట్ కూడా ఉంటుందన్నమాట. నీకు ఏది కావాలంటే దాంట్లోకి ఇంకా వెళ్ళిపోవచ్చు. లోపల స్వామివారు మంచిగా గోల్డ్ తోటి ఉంటుందన్నమాట. అండ్ ఆ స్వామి ద్వారం దగ్గర అండ్ మ్యాంగో లీవ్స్ అవన్నీ కూడా గోల్డ్తో చేసినవే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వెళ్తున్న మార్గం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఫొటోస్ అవన్నీ తీసుకోవాలి అనుకుంటే కనుక 150 రూపీస్ లేదంటే 300 రూపీస్ ఆ టికెట్ తీసుకుంటేనే లోపలికి అంతవరకు అట్లీస్ట్ ఫోన్స్ ఎలా ఉంటాయి, గర్భగుడి లోపలికి ఫోన్స్ ఎలా ఉండవు ఆబ్వియస్లీ. బట్ ఉచిత దర్శనం ఏంటంటే కిందనే మనం ఫోన్స్ అనేటివి ఇచ్చేయాలి. సో, కొండపైకి ఇది అనమాట ఆర్చ్ ఎంట్రన్స్ అనమాట. సో, ఈ ఎంట్రన్స్కి మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఇది 150 ఆర్ 300 రూపీస్కి ఇది అనమాట మార్గము. సో, ఇలా అయితే మీరు ఫోన్స్ అవన్నీ అలౌ చేసేస్తారు. పైన కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, పైన తీసుకుంటారు. అదే ఉచిత దర్శనం అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది ఉచిత దర్శనం కౌంటర్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో, ఫోన్స్ అవన్నీ కిందనే ఇచ్చేసేయాలి. సో, పైకి వెళ్ళినప్పుడు ఇంకా ఫోన్స్ అవన్నీ ఏం పెట్టుకోవడానికి ఉండదు. సో, ఈ బస్సెస్ అన్నీ ఏంటంటే కొండ కిందకి వెళ్ళడానికి అనమాట. సో, ఇవి వచ్చేసి ఫ్రీ బస్సెస్. సో, ఈ బస్సెస్ ఎక్కితే మనకి కొత్త బస్ స్టాండ్లోనే దింపేస్తాడు. చాలా బాగున్నారనమాట స్వామి. సో, మా దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయి మేము ఇంకా బయటకు వచ్చేసాము. సో, దర్శనం అంతా అయిపోయి ఇప్పుడు వచ్చేసి ఇంకా బస్సెస్ ఉన్నాయి కదా. సో, ఇంకా బస్సెస్ ఎక్కేస్తే మీకు కొత్త బస్ స్టాండ్లో దింపేస్తాడనమాట. ఫ్రీ బస్సెస్ అవి. సో, అక్కడి నుంచి స్వర్ణగిరికి మనం వెళ్తాము. సో, యాదగిరిగుట్టకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా స్వర్ణగిరిని కూడా విజిట్ చేయాలి. ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది స్వర్ణగిరి చాలా బాగా డెవలప్ అయింది అని చెప్పేసి. సో, అక్కడ నుండి ఎలా వెళ్ళాలి అంటే బస్సు ఫెసిలిటీ అయినా ఉంటుంది, లేదంటే ఫ్రీక్వెంట్గా ఆటోస్ కూడా తిరుగుతాయి అన్నమాట. ఆటో అయితే పర్ పర్సన్కి 100 ఛార్జ్ చేస్తారు. బేరమాడితే కొంచెం 70-80 కూడా వస్తారనమాట. సో, మేము యాదగిరిగుట్ట చూసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయింది. సో, కంపల్సరీగా స్వర్ణగిరి ఈవినింగే విజిట్ చేయండి. లైట్స్ తోటి అసలు ఎంత బాగుందంటే ఎంత అందంగా ఉందో. అక్కడ వెంకటేశ్వర స్వామి అచ్చం తిరుపతిలో ఉన్నట్టే ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో అదంతా కూడా పోస్ట్ చేస్తాను. సో, స్టే ట్యూన్. అంటిల్ దెన్ బాయ్.